హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో దాదాపు ఒక 20 డేస్ బ్యాక్ తీసిన వీడియో. నేను వీడియో పెట్టలేకపోతున్నాను రెగ్యులర్గా. ఏంటంటే నాకు సైనస్ ప్రాబ్లం ఉంది. నైట్ అంతా నిద్ర పట్టలేదు. అసలు స్కిన్ మొత్తము 2 నోస్ హోల్స్లో జామ్ అయిపోయింది. ఇంకా నాకు బ్రీతింగ్ అనేది అసలు పీల్చుకోవడానికి వదలడానికి గాలి అసలు లేనే లేదు. గ్యాప్ అనేది ఫుల్ హెడేక్, ఫుల్ తుమ్ములండి. దాదాపు ఒక 100 తుమ్మిన కావచ్చు డే అంతా. ఇంకా ఫైనల్గా నా వల్ల కాదని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ వీడియో బయటకు వచ్చేటప్పుడు నాకది తుమ్మి జలుబు ఒకటి ఉండడం వల్ల నా ఐస్ అయితే రెడ్ అయిపోయినాయి. ఇంకా ఇది నెక్స్ట్ డే వీడియో. నేను మా చాకి పడుకున్న తర్వాత నేను వీడియో తీస్తున్నా. అది పడుకున్న తర్వాత నా వర్క్ ఏంటి, నా రొటీన్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకా చాలా గిన్నెలు అయితే ఉన్నాయండి. పెద్ద పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత చాకిని పడుకోబెట్టి ఇంకా నేను ఈ పనులు అయితే చేసుకుంటున్నాను. గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత డైలీ అయితే ఎగ్స్ అలవాటు చేసుకున్నామండి. ఇంకా మనకి న్యాచురల్ ఎగ్స్ అయితే దొరకవు ఈ రోజుల్లో. ఇంకా దొరికిన వాటినైనా కొంచెం క్లీన్గా తినాలి కదా అని ఎగ్స్ తెచ్చిన వెంటనే నేనైతే మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే అవి మనకి కోళ్ళ ఫారం నుండి కొంచెం డస్ట్ క్రిములు ఉంటాయి. ఇదైతే నాకు అలవాటుగా అయిపోయింది. తెచ్చిన వెంటనే వాటిని కడుక్కొని వాటిపైన ఏమైనా డస్ట్ ఉంటే అదంతా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇంకా నేను మా పాప కోసం మీషోలో ఒక డైలీ వేర్ డ్రెస్ ఆర్డర్ పెట్టాను. అరౌండ్ 170 పడవచ్చు. చాలా బాగుంది. కలర్ కూడా షేడ్ అవ్వట్లేదు. నాకు బాగా నచ్చింది. అందుకే మీకు చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే చెప్పండి, నేను కోడ్ పెడతాను. కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ పని బట్టలన్నీ వాష్ చేసుకొని బట్టలు ఎండేసుకున్నా. ఇంకా చెట్లకు వాటర్ పోయాలి. ఈ మధ్య నాకు అసలు గుర్తుండట్లే లేదు, చెట్లకు వాటర్ పోయట్లేను. తులసి చెట్టు అయితే వాడిపోయే టైంకు వాటర్ పోస్తున్నా, మళ్ళీ అది ఎగురొస్తుంది. మళ్ళీ 2 రోజులు కాగానే మళ్ళీ మర్చిపోవడం అలానే అయిపోతుంది. కొంచెం గుర్తున్నప్పుడైనా వాటర్ పోసుకోవాలని పోస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నాకు ఈ వీడియోస్ చేయడం వల్ల కూడా నా వర్క్ అనేది కొంచెం మంచిగా చేసుకుంటా. నేను అసలు ఏది మర్చిపోకుండా వీడియో కోసమైనా చేస్తున్నా కదా, అదొకటి నాకు చాలా బెనిఫిట్ అనిపిస్తుంది. అందుకోసం కూడా నేను వీడియోలు తీస్తున్నాను. ఎవరి కోసమో ఏదో రావాలని కాదు, జస్ట్ ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం చేసుకునే వీడియోస్ అండి. మీకు నచ్చితేనే చూడండి, లేదంటే స్కిప్ చేయండి. ఇంకా ఫైనల్గా ఇల్లంతా ఊడ్చుకొని ఇల్లు కూడా తుడిచేసుకున్నానండి. అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్లో ఎగ్స్ అనేవి అంటే వాటర్ అంతా పోయిన తర్వాత తుడుచుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇంకా అంతకంటే ముందు నాకు ఫుల్ స్నీజింగ్ అండి, తుమ్ముతూనే ఉన్నా కంటిన్యూగా. సైనస్ ఎందుకు వస్తుందో అర్థం కాదు, కానీ నాకు కనీసం కూల్ డ్రింక్స్ కూడా తాగే అలవాటు లేదు. నేను ఇయర్లీ ఒక్కసారి కూడా కూల్ డ్రింక్స్ చక్కగా తాగాను. అట్లాంటి నాకే సైనస్ వచ్చింది. తాగే వాళ్ళు బాగానే ఉంటారు, నాకు అదే అర్థం కాదు అసలు. ఏందో ఏమో అసలు ఈ సైనస్ ఏందో ఇదేందో చాలా ప్రాబ్లం ఉంటుంది సైనస్ వచ్చిన వాళ్ళ పరిస్థితి. కొంచెం చల్లగాలికి పోయినా తట్టుకోలేరు. నాకు అది ఎట్లా తక్కువ అవుతుంది అనేది నాకు తెలియదు. ఆపరేషన్ అంటే మాత్రం నాకైతే చాలా భయం అవుతుంది. నెక్స్ట్ 10 డేస్కి రమ్మన్న డాక్టరు. వెళ్ళిన తర్వాత ఏం చెప్తారో చూడాలి. నాకు స్మెల్ కూడా పడట్లేదండి. ఓడోనిల్ వాష్రూమ్కి వెళ్తే ఆ ఓడోనిల్ స్మెల్ కూడా పడట్లేదు. అంత సెన్సిటివ్ అయిపోయింది నోస్ అనేది. ఏ స్మెల్ కూడా అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది. అన్నిటికీ కూడా ఆపోజిట్గా ఉన్నా.